హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మొన్న నేను రాగి పాత్రలు శుభ్రం చేసుకోవడం కోసం ఎలా శుభ్రం చేసుకుంటాను అన్న వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చిందండి. పర్సనల్గా కూడా నాకు డిఎం చేశారు. నిజంగా మేము అలాగే చేసాము, బాగా క్లీన్ అవుతున్నాయి అని చెప్పి. చాలా ఇది వరకు అవి క్లీన్ చేయాలి అంటే కొంచెం కష్టంగా ఉండేది. కొంచెం నిమ్మకాయ అప్లై చేయడం వల్ల వాటి మీద ఉండే మరకలు అనేవి తొందరగానే పోతున్నాయి అని చెప్పారు. అదేవిధంగా నా ఫ్రెండ్ ఒక అమ్మాయి వెండి వస్తువులను ఎలా క్లీన్ చేసుకుంటావు అని చెప్పి అడిగిందనమాట. అదేవిధంగా అందరికీ ఉపయోగపడాలి అన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఇవి నావి పాతవన్నమాట. ఇవ్వండి దీపం కుందులు కానీ, ఇవ్వండి గ్లాస్ అని కానీ, ఏవైనా కూడా చూడండి. వీటితో ఏంటి అంటే ఇవి రూపేరీ అని ఒక సొల్యూషన్ దొరుకుతుంది. ఇది మనకి ఏ జనరల్ స్టోర్స్లోనైనా కూడా దొరుకుతుంది అన్నమాట. ఈవెన్ మనకి అమెజాన్లోని, అట్ ద సేమ్ టైం ఫ్లిప్కార్ట్లోని, మీషోలో కూడా ఆఫర్స్లో దొరుకుతుంది. నేను 1+1లో కొనుక్కున్నా. చాలా చాలా బాగా ఉపయోగపడింది. ఎలా క్లీన్ చేసుకోవాలి అంటే ఈ లిక్విడ్ని ఒక చిన్న గిన్నెలోకి తీసుకొని చిన్న కాటన్ తోటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పూజది కంప్లీట్ అయిపోయిన తర్వాత తీసుకొస్తాం కదా, ఆ క్లాత్ తోటి క్లీన్ చేసి అగైన్ మనం సబీనాతో క్లీన్ చేసుకొని పొడిగుడ్డతో క్లీన్ చేసుకొని లోపల పెట్టుకుంటే ఎప్పటికైనా ఇలాగే ఉంటాయి, కష్టపడక్కర్లేదు. ఎందుకంటే దీపం కుందులు చాలా నల్లగా అయిపోతాయి. ఒత్తి అనేది కొండెక్కిపోయిన తర్వాత చాలా నల్లగా అయిపోతుంది కదా, అది కూడా చాలా ఈజీగా మీరు ఈ లిక్విడ్ అనేది ఇలాగా వేయడం వల్ల కూడా ఆ బ్లాకిష్ అనేది పోతుంది. మీరంతా కష్టపడిన అవసరం లేదు. ఈ వీడియో మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది అని ఆశిస్తున్నాను. స్వస్తి.